హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ వింటేజ్ శారీ బ్లౌజెస్కి బార్డర్ని ఎలా అటాచ్ చేయాలి, ఎంత ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేసే ఫ్లోలో ఏంటంటే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. సో ఆ టిప్స్ అయితే మిస్ అయిపోతారనమాట. సో అందుకే నేను లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజు. దీంట్లో ఏంటంటే షోల్డర్ దగ్గర 3 ప్లీట్స్ ఆర్ 4 ప్లీట్స్ వస్తుంటుంది కదా. సో దానికి మనం ఎంత లెంత్ తీసుకోవాలి ఏంటి, నేను ఏంటంటే ఈ పఫ్కి 3 ఇంచ్ అయితే తీసుకుంటాను. అది ఎలాంటి సైజు వాళ్ళకైనా సరే 3 ఇంచ్ సరిపోతుంది. పఫ్కి చాలా నీట్గా వస్తుంది. మనం వింటేజ్ శారీస్ని టైలర్స్ దగ్గర ఇచ్చినప్పుడు దీనికి పైపింగ్ వేయండి అని చెప్తుంటారు. కాదండి, మనం ఎప్పుడు కూడా బార్డర్ ఉన్నటువంటి ప్లేసెస్లో పైపింగ్ వేయడం వల్ల ఆ లుక్ పోతుంది. బార్డర్ చాలా నీట్గా ఉంటుంది. అలానే మనం తిప్పేసుకోవాలన్నమాట. అట్లుంటేనే మనకు వింటేజ్ శారీస్ బాగుంటాయి చూడడానికి. అండ్ ప్లీట్స్ కూడా ఏంటంటే ఒకే సైడ్ అయితే పెడతాను నేను. మామూలుగా ఏంటంటే 3 ప్లీట్స్ అటు 3 ప్లీట్స్ ఇటు పెడతారనమాట. సో అలా కూడా యూస్ చేస్తుంటారు. బట్ మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే వన్ సైడే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏంటంటే బేబీ ప్లీట్స్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే పఫ్ పర్ఫెక్ట్గా నిలబడాలి అంటే మనం బేబీ ప్లీట్సే యూజ్ చేయాలి. ఈ బేబీ ప్లీట్స్ని కూడా మీ వైపుకు పెట్టుకోండి, అప్పుడే మనకి బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మిడిల్ కట్స్ కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు గుర్తుండాలి కదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మిడిల్ అని చెప్పి. ఇదైతే మనం ప్రిన్స్ కట్కి చెస్ట్ పార్ట్ యూజ్ చేస్తాం కదా. ఇదైతే నేను క్రాస్ పీస్ కూడా తీసుకుంటాను. క్లాత్ కానీ చాలా ఉంటే నేను క్రాస్ పీసే తీసుకుంటాను. ఎందుకంటే ఎలాస్ట్ అవుతుంది. ఏ సైజు వరకైనా సరే క్రాస్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం టైట్గా ఉన్న ఫీలింగ్ అయితే రాదు, చాలా బాగా ఎలాస్ట్ అవుతుంది. సో ఇది ఒక టిప్ అనమాట. నేను నార్మల్గా అయితే క్లాత్ ఉంటే మాత్రం వేస్ట్ చేయను. కార్నర్స్లో అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టోటల్గా లూజ్ కుట్ పెట్టి వేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది. కొందరు ఏంటంటే ఇలా కాకుండా అసలు స్టిచ్చే వేయకుండా డైరెక్ట్గానే స్టిచ్ చేస్తుంటారు. డబుల్ క్లాత్ని మీరు స్టిచ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. పైగా ఏంటంటే ముడతలు కూడా వస్తాయి. సో ఆ ప్రాబ్లం రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్నర్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను ఈ నెక్ అయితే యూజ్ చేశాను. నేను స్టిఫ్ క్లాత్ని ఏం చేశానంటే ఇలా ఫస్ట్ ఒక స్క్వేర్ షేప్లో తీసుకొని కార్నర్స్లో స్టిచ్ వేసుకున్నాను అనమాట. సో ఎలా అయినా వేసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ ఉంటుంది. అసలు మనం ఏంటంటే రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ వేలో వెళ్తే ఈజీగా ఉంటుంది ఏంటి అనేది కొంచెం అర్థమవుతుంది కదా. సో నాకు ఇది ఈజీ వే. ఇక్కడ కట్ వర్క్స్ డిజైన్ మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ మిషన్ రేంజ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఎంత స్లోగా మిషన్ వెళ్తే, ఎంత దగ్గర కుట్టుపడితే అంత నీట్గా మనకి నెక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను ప్రతి వీడియోలో ఈ స్కాలప్ డిజైన్కి నేను ఇదే చెప్తాను, రేంజ్ తగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి. ఈ స్టిచ్ కూడా బకరం క్లాత్ వేస్తాం కదా, స్టిఫ్ క్లాత్ ఎడ్జ్లో వేయాలి స్టిచ్. కొందరు అలా చేయరు, ఆ తర్వాత వేస్తారు, లేకపోతే ఇంకా ముందు వేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఎందుకంటే అలా వేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా తిరగదు. ఈ స్కాలప్ అన్నది ఎడ్జ్లో వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా టక్స్ ఇవ్వాలి. కట్ వర్క్ అంటే ఖచ్చితంగా స్టిఫ్ క్లాత్ యూజ్ చేయాల్సిందే. చాలా వరకు స్టిఫ్ క్లాత్ వేయకుండా డైరెక్ట్గానే టర్న్ చేసేస్తుంటారు. అలా చేయకండి. ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చే అమౌంట్ మనకి మిగలాలి అంటే ఖచ్చితంగా మన పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. రివర్స్ తిప్పేసుకున్న తర్వాత అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైన కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఒక స్టిచ్ వేసుకుంటేనే మనకి ఈ స్కాలప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. లేదంటే కొంచెం క్లాత్ని బట్టి ఏంటంటే కొంచెం ముడతల్లాగా కనిపించడం అలా ఉంటుంది. సో ఫైనల్లీ దీనికి కూడా కార్నర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే దాని చుట్టూ ఉన్న వేస్ట్ పీస్ని అయితే మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ పార్ట్ ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ అన్నది మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను ప్రిన్స్ కట్ ఇంకా అటాచ్ చేయకముందే నేను ఈ బార్డర్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ వేలో చేసుకో. ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్కి అయితే నేను చూపించాను కదా డాట్లో ఎలా మనం ఈ బార్డర్ కలపాలి అని చెప్పి. కానీ ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే చాలా ఈజీ బార్డర్ అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. విత్ ఫినిషింగ్తో నీట్గా ఉంటుంది. అండ్ సేమ్ సెకండ్ స్టిచ్ కూడా మనం వేసేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటాము. బార్డర్ అయితే మనం వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకుంటే కొంచెం చూడడానికి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది కదా. నేనైతే చాలా వరకు ఈ బార్డర్స్ని వేస్ట్ చేసేసాను. అంటే వీళ్ళు కస్టమర్స్ నాకు వద్దులండి బార్డర్స్ అన్నప్పుడు ఇంకా బార్డర్స్ వేస్ట్ అయిపోతాయి కదా. బట్ ఇప్పుడైతే నేనే సజెస్ట్ చేస్తాను, ఇలా పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి. మామూలుగా అయితే
ఈ సైడ్ అయితే వేయమన్నమాట, ఎందుకంటే కొంగు పార్ట్ అనేది ఈ సైడ్ వస్తుంది కాబట్టి మనం ప్లీట్స్ పెట్టేసుకుంటే ఇక్కడ మనకి కనిపించదు కాబట్టి. బట్ నేను ఏంటంటే ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఫినిషింగ్లో చూడడానికి బాగా కనిపిస్తుంది అని చెప్పి ఈ సెకండ్ సైడ్ కూడా వేస్తున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ షోల్డర్కి అయితే వేస్తున్నాను. ఈ కార్నర్లో అయితే బార్డర్ని కొంచెం మడిచి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం పైపింగ్ వేసాము అన్నట్టు కనిపిస్తుంది. లేదా మనం కొంచెం దూరంగా పెట్టుకొని కూడా ఇక్కడ పైపింగ్ ముందుగానే వేసుకోవచ్చు. అది చాలా టైప్స్ ఉన్నాయి. ఈ మూల మనం తిప్పేటప్పుడు కొంచెం క్రాస్ తిప్పుకోవాలి బార్డర్ని, ఎందుకంటే ఇది స్టార్ నెక్ కాబట్టి మనకి స్టార్ లా కనిపించాలి. సో అందుకని నేను కొంచెం కరువు తిప్పాను. అండ్ ఇక్కడ వచ్చి సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఈ బార్డర్ ఎంత ఉందో ఆ బార్డర్ కూడా అంతే ఉండాలి, కొంచెం ఎక్కువ తక్కువ అయితే చూడడానికి బాగోదు. ఫైనల్ ఐరన్ అయితే చేసేసుకుంటాను నేను బార్డర్స్ని. ఈ సైడ్ పార్ట్స్ని అయితే నేను జాయింట్ చేసేస్తున్నాను. ఇవేంటంటే ఎక్కువ లాగకుండా యాజ్ యూజువల్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేయాలి. మనము కొంచెం లాగడం వల్ల ఏంటంటే సాగిపోతుంది అనమాట క్లాత్. సో మళ్ళీ మనకి ఏంటంటే ఏదో లాగిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువ లాగకుండా రెండు కరెక్ట్గా సరిపోయేలాగా మనం స్టిచ్ చేయాలి. స్టిఫ్నెస్ కోసం నేను సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. కావాలి అంటే ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్లీ ఏంటంటే ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే ఇదనమాట. ఇంత నీట్గా వచ్చింది కదా. డిజైన్స్ అనేవి కూడా మనం తీసుకునే ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్, అసలు కాటన్లో ఉంటుంది, బాగుంది. అండ్ ఫైనల్లీ బ్యాక్ పార్ట్కి అయితే మనం డాట్స్ అయితే వేసేసుకుంటున్నాం కదా సేమ్. ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ప్రింట్స్ యూస్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్కి అయితే ఇలా మనం డాట్స్ వేసేసుకుంటాం, 1 ఇంచ్ తీసుకొని వేసేసుకుంటాము. ఓవరాల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇలా వచ్చింది. అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.